Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. గ్రామస్తుల కోరికలు ఫలించి బలుసులమ్మ అమ్మవారి ఆశీస్సులతో అంతా బాగుండాలని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆకాంక్షించారు. ఆషాఢ మాసం పర్వదినం సందర్భంగా బుధవారం తాడేపల్లిగూడెం మండలం పడాల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బలుసులమ్మ వారిని ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించారు. గురుగారు అపార్ట్మెంట్ పడాల గ్రామంలో వేయించేసినటువంటి బలుసులమ్మ తల్లి మొన్న జాతర జరిగింది. ఇప్పుడు ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి సారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గ్రామస్తులకి గ్రామ పెద్దలకి అందరూ కూడా ఉదయపూర్వ నమస్కారం. మహిళా సోదరి వాళ్ళందరూ కూడా ఇవాళ అమ్మవారి ఆశీస్సులతో ఆడబడుచులంతా బాగుండాలి, అదేవిధంగా గ్రామం అంతా బాగుండాలి అని చెప్పి మరి 60 సంవత్సరాలుగా జాతర లేదు, దాన్ని మొన్న గ్రామానికి జాతర చేయడం, మరి 2వ సంవత్సరం ఇప్పుడు మళ్ళీ సారి పంపించడం, అమ్మవారిని కొలుచుకునే విధంగా అందరినీ గ్రామస్తులందరూ ఒక చోట ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి అమ్మవారి ఆశీస్సుల కోసం మీరు చేసిన ప్రార్థన ఫలించి మన గ్రామం అంతా బాగుండాలి, ఆడబడుచులంతా బాగుండాలి, అందరూ బాగుండాలని చెప్పి ప్రజలందరూ బాగుండాలి, పంటలు బాగా పండాలి, రైతులు బాగుండాలి, అభివృద్ధి చెందాలని చెప్పి అమ్మవారిని మనకు సెలవు తీసుకున్నాను. జై మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమో నమః. ఓం శ్రీ మాత్రే నమో నమః. భక్తులకు మనవి, మా పడాల గ్రామ దేవత బలుసులమ్మ తల్లి అమ్మవారు 2 సంవత్సరాల నుంచి అన్ని గ్రామాల్లో చేస్తున్నారు, మనం కూడా చేయాలనే సంకల్పంతో సారే సీర అనే కార్యక్రమం పోయిన సంవత్సరం చేయటం జరిగింది. ఎప్పుడైతే సారీ సీరే కార్యక్రమం ఎప్పుడైతే జరిగిందో మన గ్రామాల్లో మన అమ్మవారికి వెలుగు రావాలనే ఉద్దేశంతో ముందు ఫస్ట్ సారీ సీరీ కార్యక్రమం పెడతాం జరిగింది పోయిన సంవత్సరం. ఆ సందర్భంగా మా గ్రామం అందరికీ కూడా మనం ఎన్నో సంవత్సరాల నుంచి మనం జాతర చేయట్లేదు, మన గ్రామంలో ఏమైనా జాతర చేయాలనే సంకల్పం అందరికీ కలిగి గ్రామస్తులంతా కూడా చక్కగా వచ్చి అలాగే 60-70 సంవత్సరాల క్రితం జరిగిన జాతరని మళ్ళీ మా గ్రామంలో జాతర చేయించుకోవడం జరిగింది. అమ్మవారు అందరూ కూడా చేయాలి అనే సంకల్పంతో భక్తులకు మనవి, బలుసులమ్మ తల్లికి సారేసీర కార్యక్రమం 2 సంవత్సరాల నుంచి మన పడాల గ్రామంలో భారీ ఎత్తున చేస్తున్నాము.
బొరుసులమ్మ తల్లికి మన జాతర కార్యక్రమం కూడా బాగా నిర్వహించాము. కాబట్టి భక్తులందరూ వచ్చి అమ్మవారి ప్రసాదాలు తీసుకుని సేకరించి వెళ్ళారు. ఈరోజు ఎమ్మెల్యే సీని గారు కూడా వస్తున్నారు. ఆయన వచ్చిన తర్వాత కూడా మేము లైవ్ ఇస్తాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ప్రెస్ మీట్. ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి అధికారం వచ్చాక అనేక శ్వేత పత్రాలు విడుదల చేశారు. గత ప్రభుత్వం చేసిన భూ కుంభకోణాలు అన్నీ మా ప్రభుత్వంలో వెలికి తీస్తాం. వైసీపీ ప్రభుత్వం వద్దు అనే స్థాయికి ప్రజలు వచ్చరు కాబట్టే వారికి ఇంత ఘోర పరాజయం. వైజాగ్ లో వేల కోట్లు భూదందా చేసి వైసీపీ నేతలు కోట్లు కొల్లగొట్టారు. వేల టన్నులు ఇసుక అక్రమంగా అమ్మేసుకుని సొమ్ము చేసుకున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చేసిన కార్యక్రమాల మీద అనేక శ్వేతపత్రాలు విడుదల చేయడం జరిగింది. ఇందులో భాగంగా వైసీపీ ప్రభుత్వం చేసిన భూ కుంభకోణాల మీద ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా విశాఖపట్నంలో భయభ్రాంతులు గెలిపేలాగా మరి బాబోయ్ మాకు వైసీపీ ప్రభుత్వం వద్దు అనేలాగా వేల కోట్లు ఖరీదైన భూముల్ని మరి 10 కోట్లు 20 కోట్లకి కూడా ఇచ్చేసిన కార్యక్రమాలు చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అలాగే ముఖ్యంగా భూదందాల విషయం తీసుకున్న ఇసుక మరి అనేక కుంభకోణాల్లో ఇసుక అనే ఇరికించిన పరిస్థితి. 98 లక్షల టన్నులు అక్రమంగా అమ్మేసుకున్న పరిస్థితి. ఇలాగా చేస్తూ ఉంటే కొంతమంది నాయకులు ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఇంకా 35 రోజులు అయింది, ఒక్కొక్క కార్యక్రమం అమలు చేసుకుంటూ పోతూ ఉంటే ఆ కార్యక్రమాల మీద ఇంకా ఇది మీరు 35 రోజులు అయిపోయింది ఇంకా చేయలేదని మాట్లాడడం చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యం గొలుపుతోంది. చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క పథకాన్ని ఇస్తానన్న పథకాన్ని స్ట్రీమ్లైన్ చేసుకుంటూ ఆ పథకాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా నిన్న మొన్న ఇక్కడ ఇసుక గురించి ఒక ఇబ్బందికరమైన వాతావరణం ఉండటం వాస్తవం. ఎందుకంటే ఈస్ట్ గోదావరిలో ఎక్కువ ర్యాంపులు ఉన్నాయి. ఆ ర్యాంపులు ఉంటే మరి ఆ ర్యాంపుల నుంచి మరి మనం అక్కడ ఎక్కువ నిల్వ చేసిన ప్రాంతాలు ఉన్నాయి. అయితే కేవలం పెండియాల నుంచి కానీ ఇక్కడ కొత్తపేట దగ్గర నుంచి కానీ మరి వాడపల్లి అక్కడి నుంచి కానీ తెచ్చుకోవడానికి అవకాశం ఇచ్చారు. అంతే తప్పితే మిగతా ప్రాంతాల్లో అవకాశం ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారికి ఆయన ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన నాటినే ఆయన ఏదైతే వాగ్దానాలు సంక్షేమం అభివృద్ధి ఈ పరిపాలనకు 2 కళ్ళుగా ఉన్నాయో సంక్షేమానికి సంబంధించినటువంటి ఆయన సంతకాలు పెట్టి మరి పెన్షన్లు 7,000 రూపాయలు పెన్షన్ పెంచి అందరికీ కూడా ఆనందోత్సాహాలు కలిగే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఆ యొక్క అమౌంట్ని వెంటనే రిలీజ్ చేయడం, వెంటనే 85-95% సాయంత్రానికి అయిపోవడం, మరలా ఒక 10% కూడా మిగలకోకుండా అందరితో కూడా మరి వాలంటీర్లను పక్కన పెట్టినటువంటి పరిస్థితుల్లో ఎవరైతే మరి గ్రామ సచివాలయ వర్కర్స్ ఉన్నారో ఆ వర్కర్స్ తోటి అందరికీ ఇప్పించినటువంటి పరిస్థితి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మహాయజ్ఞం లాంటివి. ఈవేళ పెన్షన్ల పండగ అనేటటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. దానికి ముందుకే ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఏదైతే సంక్షేమం అభివృద్ధి అనేటటువంటి ఏ ప్రభుత్వానికైనా మరి 2 ఇంపార్టెంట్స్గా ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల యొక్క ఆశీస్సులతోటి అధికారంలోకి వచ్చి సంక్షేమం అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని అరకొరగా చేసి మరి అభివృద్ధి అనేటటువంటి కార్యక్రమాన్ని పూర్తిగా గాలికి వదిలేసినటువంటి పరిస్థితి. అభివృద్ధిని గాలికి వదిలేసినటువంటి విషయంలో మరి ఇవాళ మన పెద్దలు చెప్పినట్లుగా ఇసుక దోపిడీ, అలాగే భూదందాలు, అలాగే జగనన్న కాలనీకి ముందుగానే ఒక ప్లాన్ వేసుకుని
పలానా చోట ఈ భూమిని కొనాలని చెప్పేసి ప్లాన్ చేసుకుని అధికార కమిటీని పంపించి ఆ యొక్క భూమిని మరి ఎక్సెస్ అమౌంట్లతోటి కాజేసి వాళ్ళు పంచుకునేటటువంటి వైనాన్ని ఈవేళ మనందరికీ తెలుసు. ఇటువంటి అనేక దందాలు చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారి యొక్క ప్రభుత్వాన్ని ఈవేళ చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వాన్ని విమర్శించేటటువంటి పరిస్థితికి వచ్చిందనంటే తెలంగాణలో ఏదైతే పరిపాలన చేశారో కేసీఆర్ గారు దాన్ని ఆదర్శంగా తీసుకుని నేను మాట్లాడడం, ఏదైతే మీరు అనుకున్నటువంటి మరి వాగ్దానాలు ఇంప్లిమెంట్ చేస్తలేదని విమర్శిస్తూ ఉన్నారో వాళ్ళు దాన్ని ఆసరాగా తీసుకుని ఇక్కడ వేళ మాట్లాడడం అనేది మీ స్వతంత్రంగా స్వయం ప్రతితోటి మీకు ఆలోచన లేదు. మరి ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన తర్వాత గడిచిన 5 సంవత్సరాల్లో కూడా ఈ జగన్మోహన్ రెడ్డి మరి ఏదైతే అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు పూర్తిగా మరి నాశనం అయిపోయిన పరిస్థితిని చూసాం. అలాగే ఏది సక్రమంగా చేయకుండా ప్రతిదీ కూడా అక్రమంగా చేస్తూ ప్రజావేదికను కూల్చడంలో కానీ, అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని కేవలం దుర్మార్గమైన కేసులు పెట్టించే విషయంలో ఎటువంటి చట్టం వ్యతిరేకమైన పనులు చేస్తూ నిరాధారమైన కేసులు పెట్టిస్తూ ప్రతి ఒక్కరిని కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం శ్రేణులే కాకుండా అటు ప్రజలను అందరినీ కూడా పెద్ద ఎత్తున మరి ఇబ్బందుల పాలు చేయడం జరుగుతుంది చూసాం. అలాగే ఏదైతే ఇసుక విపరీతంగా దోచేయడమే కాకుండా వీళ్ళు ఇసుక రీచ్లు అని చెప్పి జిల్లాలో ఒక్కో చోట పెద్ద పెద్ద ర్యాంపులు పెట్టడం, అక్కడున్న ఏదైతే ఆ ఎమ్మెల్యే ఉన్నారో అలాగే ఆ ఎమ్మెల్యే ఒక్కొక్క ఇసుక రేటు కూడా 30 నుంచి 40 వేల రూపాయలు లారీ అమ్ముకుంటే మా బాబ్జీ గారి నాయకత్వంలో మరి అప్పుడు కూడా దాన్ని రికార్డెడ్గా పట్టుకొని అప్పచెప్పినా సరే ఈ అధికారులు ఆ రోజున వైసీపీ పార్టీ దౌర్జన్యానికి లోబడిపోయి ఉంటున్న పరిస్థితులు మేము చూసాం. అదేవిధంగా ఏదైతే ల్యాండ్ టైటిల్ డీడ్ యాక్ట్ ఉందో దాంట్లో భూములను మొత్తం కూడా దోచుకునే ప్రయత్నం చేశారు. ఇసుకలో దోచుకుంటాం, అంతేకాకుండా మధ్యలో ఎటువంటి మరి ఎటువంటి రేట్లు కూడా లెక్కల లేకుండా దాంట్లో కూడా సుమారు పేదలకు నెలకు సరిపడా సరుకులను అందించడం మంచి కార్యక్రమం అని, ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ డి మురళీకృష్ణ అన్నారు. బుధవారం తాడేపల్లిగూడెం పట్టణం మసీదు సెంటర్లో ఏర్పాటు చేసిన వల్లి మోహన్ యువజన సేవా సమితి 2వ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం పేదలకు బియ్యం, కూరగాయలు అందజేశారు. మీరెవరైనా బలాలు ఇచ్చిన అతను ఎవరన్నా ఈ రోజు 17వ తారీఖుని రంగ వైభోగంగా ఇక్కడ అన్న సంతర్పణలో మన పెంటపాడు మండలంలో ఎటువంటి కనువిరియంగా ఈ బ్రహ్మంగారి గుడి కాడ ఇప్పటికి 50 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి ఇలాంటి కనువిరిగిన ఊరేగింపు కూడా మన 10వ తారీఖున కూడా మన కేరళ డప్పులతోటి అమ్మవారిని ఉత్సవగ్రహం కూడా ఊరేగించి మొత్తం ఊరంతా ఈ పెంటపాడు గ్రామం అంతా ఊరేగించాం కూడా ఈ అమ్మవారిని. ఇదే 1st సంవత్సరం అమ్మవారి ఊరేగింపు ఇక్కడ కోనేరు చెరువు కొట్టిని ఈ బ్రహ్మంగారి గుడి దగ్గర మీ దగ్గర ఏమేమి కోరికలు ఉన్నాయో ఆ తల్లి మీకు కోరికలు కూడా తీర్చిద్దని చెప్పి మీకు మనవి చేస్తున్నాం. అదే కామస్య అమ్మవారు కూడా పైన ఈ బ్రహ్మంగారి గుడి పైన అమ్మవారి గుడి కట్టాం. ఈ అమ్మవారి గుడి కట్టిన తర్వాత చాలా మంది ప్రజలు కూడా ఇక్కడికి భక్తులు కూడా చాలా మంది విచ్చేస్తున్నారు. అమ్మవారి సూచనలు కూడా ఆవిడ మేళ్ళు కూడా మీకు అందరికీ కనిపిస్తాయి. కూడా అమ్మవారిని కూడా కోరుకుంటున్నారు. ఆ కోరికలు కూడా మీ అందరికీ నెరవేరుతున్నాయి కూడా
ఈ ప్రాంగణంలో ఈ అన్నదానానికి 6,000 మందికి జనాలకి ఈ అన్నదానం ఏర్పాటు చేశాను ఇక్కడ మేము. ఏంటంటే అలాగే ఈ ఉత్సవకరం కూడా సీను గారు బాలిపల్లి సీను గారి పైన ఉత్సవకరించిన దాత, అలాగే మన సూర్యనారాయణ గారు కూడా ఉత్సవకరించిన దాత. ఇక్కడ ఈ ప్రాంగణం అంతా బైరాపంటిపాడు కూడా, ఈ పక్కన బైరాపంటిపాడు గ్రామం కూడా అక్కడ అనౌన్స్మెంట్ కూడా చేసి భోజనం కూడా ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది. ఈ భక్తులు కూడా మీరు కూడా గమనించాలి. ఎందుకంటే మీరందరూ కూడా రెడ్డి ఏంటి, ఇక్కడ యవమలం ఏంటి, ఆ కాస్ట్ ఈ కాస్ట్ లేదు, ఆ కులం ఈ కులం కూడా లేదు. అందరూ కూడా మాకు అందరూ సహకరించి మా ఇసబ్రాహ్మణులకు కూడా మాకు దన్నుగా ఉంది, మాకు వెన్నుగా ఉంది. అందరూ కూడా ఈ స్థాయి ఇక్కడ ఇంత భారీ ఎత్తులో ఈ ఊరేగింపు ఈ సందర్భం ఎవరు జరిగిందంటే ఈ పెద్ద గ్రామం, ఈ పెంటపాడు గ్రామం అంతా మాకు ఎన్నికలు కూడా మాకు ఉంది సహకరిస్తున్నారు. అందరూ కూడా ఇది మేము సంతోషం. కార్యక్రమం నిర్వహించి ఎంతో మహోన్నతంగా ఈ అమ్మవారిది ఈ కామాక్షి అమ్మవారు వచ్చిన తర్వాత ఎంతో జనసమూహంతో భక్తులందరూ ఈ ఆలయానికి విచ్చేసి చాలా ఆనంద ఉత్సవాలతో గడుపుతున్నారు. కావున ఈ అమ్మవారు, ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి ఈ గ్రామ ప్రజలందరినీ, ఈ రాష్ట్ర ప్రజలందరినీ సంకల్పంతో యావత్ దేశం అంతా మారుమరుగుతూ ఇంకా వచ్చే సంవత్సరానికి ఇంకా దినదిన అభివృద్ధి పొంది అందరూ దీవెనలు పొందాలని కోరి ప్రార్థిస్తున్నాం. తొలి ఏకాదశి, ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి అనేది చాలా పవిత్రమైన రోజు మనందరికీ తెలుసు. హైందవ సనాతన సాంప్రదాయాలు అత్యంత పవిత్రమైనటువంటి ఈ యొక్క తొలి ఏకాదశి రోజున ఏదైతే మహావిష్ణువు శయన మందిరానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారో ఆ సందర్భంగా మనందరం కూడా ఈ ఆషాఢ మాసంలో తొలి ఏకాదశిని పండుగగా చేసుకుంటూ, అదే విధంగా ఈ దేశానికి, మన ప్రపంచానికి అందరికీ కూడా మన జీవన విధానానికి కావాల్సిన కాలజ్ఞానాన్ని తెలియజేసినటువంటి మహానుభావుడు ఆ పోతు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణంలో వారి ఆశీస్సులతో ఎక్కువైనటువంటి భక్తుల యొక్క విశేషమైనటువంటి సహాయ సహకారాలతో ఈ రోజున మహా అనురాధన భారీ అన్న తరపున కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అనేక మంది దాతలు ముందుకొచ్చి ఇతోధికంగా సహాయ సహకారం వారందరికీ కూడా ఆ పరమేశ్వరుడు ఆయురారోగ్య అశ్వస భోగభాగ్యాలు కల్పించాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈ కోనేరు సెంటర్ లో ఉన్నటువంటి ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి, అదేవిధంగా కంచి కామాక్షి అమ్మవారి యొక్క దేవాలయం మొదటి వార్షికోత్సవం ఇంత ఘనంగా జరుపుకోవడం అనేది నిజంగా అమ్మవారి ఆశీస్సులుగా నేను భావిస్తున్నాం. ఈ యొక్క దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఏదైతే మీరు కోరికలు కోరుకుంటారో ఆ కోరికల్ని నెరవేర్చేటువంటి శక్తివంతమైనటువంటి దేవతగా ఈ కంచి కామాక్షి అమ్మవారిని అందరూ కూడా కొలుస్తున్నారు. ఇప్పటికీ అనేక మందికి ఆ నిదర్శనాలు కనిపించినాయి. అదేవిధంగా వీరబ్రహ్మేంద్ర స్వామి వారు సాక్షాత్తు తను ఇక్కడ గత 100 సంవత్సరాలుగా ఏర్పాటు చేయబడేటువంటి ఈ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసుకోవడానికి ఆలయ కమిటీ వారు ఎంతో శ్రమించి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించారు. వారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన భక్త మహాశివుడికి కూడా ఒకే ఒక విషయం తెలియజేస్తున్నాం. తప్పనిసరిగా ఈ మహాప్రసాదాన్ని మీ అందరూ స్వీకరించకుండా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహానికి కూడా మీరు పాత్ర కాబడాలని, రాబోయే రోజుల్లో మన సనాతన సాంప్రదాయాలు బతికించే విధంగా మనందరూ కూడా నడుచుకోవాలని, భక్తి శ్రద్ధలతో ఉన్నప్పుడే మన జీవన విధానం కూడా మంచి ముక్తి మార్గానికి ప్రయాణం చేసుకోగలుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా మన అందరూ కూడా ఆయురారోగ్య అశ్వేశాలతో భోగభాగ్యాలతో వెళ్ళాలని, భక్తి మార్గంలో మీరందరూ కూడా ముందుకు నడవాలని ఆ పరమేశ్వరుడితో అందరిపై సొంతంగా కోరుకుంటూ మరొకసారి వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి, కంచి కామాక్షి వారికి, భగవాన్కి. పెంటపాడు గ్రామంలో వేంచేసి ఉన్న పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి సహిత కంచి కామాక్షి అమ్మవారి ఆలయం వద్ద బుధవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తొలి ఏకాదశి పర్వదినం, ఆలయ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ వారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. స్థానికులతో పాటు పరిసర ప్రాంతాల నుంచి 5,000 మంది భక్తులు తరలివచ్చి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమం చేసినందుకు, ఇక్కడ నూతన కార్యాలయం ఓపెన్ చేసినందుకు, దానికి నన్ను పిలిచినందుకు నేను చాలా కృతజ్ఞుడిని. ఇలాంటి సేవా కార్యక్రమం చేపట్టినందుకు వల్లి గారికి, మోహన్ గారికి, వారికి సహకారం అందిస్తున్న మిగతా సభ్యులు ఉన్నారు, వాళ్ళకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు.
ఇంతవరకు రూరల్లో చేశామన్నారు ఎల్లాగ్రహారం, ఇప్పుడు మున్సిపాలిటీ పరిధిలో కూడా చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు చూస్తున్న మెటీరియల్ చూస్తే వీళ్ళకి ఒక పేద కుటుంబానికి ఒక నెలకు సరిపడా రేషన్ కనిపిస్తుంది. ఇక్కడ ఆయిల్ అవనండి, బియ్యం అవనండి, కూరగాయలు అవనివ్వండి, ఒక నెలకు సరిపడా ఒక పేద కుటుంబానికి సరిపోతుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమం ఎవరి మంత్లీ ట్వైస్ అని చెప్తున్నారు. ఈ కార్యక్రమం చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. దీనికి నేను అతిథిగా వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం ఇలాంటివి కొనసాగాలని కోరుతున్నాం. ఈ ఆఫ్ ది రికార్డ్ నేను కొన్ని వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తాను. ఆ కార్యక్రమం వల్లి మోహన్ యువజన సమితి కార్యాలయాన్ని ఈరోజు తాడేపల్లిగూడెం మసీద్ సెంటర్లో ఉన్నటువంటి నూతనంగా నిర్మించిన ఆఫీస్కి మన మున్సిపల్ కమిషనర్ గారు డి మురళీకృష్ణ గారు ప్రారంభోత్సవం చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. అలాగే ఈ కార్యక్రమానికి మన అధ్యక్షుడు వహించినటువంటి మన సేవా సమితి అధ్యక్షుడు పటాన్వల్లి గారికి, అట్లాగే గౌరవ అధ్యక్షుడు తిలక్ గారికి, అలాగే భాస్కర్రావు గారికి, ఇక్కడ వచ్చిన ఈ సేవా సమితి కార్యకర్తలు అందరికీ కూడా మేము అభినందన తెలుపుతూ, ఈరోజు ఈ సేవా సమితి ఇక్కడ ముందు మొట్టమొదటిగా 6 నెలల క్రితం తాడేపల్లి రూరల్ మండలం ఇందిరా కాలనీలో ఈ సేవా సమితి మన పటానవల్లి గారి ఆధ్వర్యం, ఉండరాజు భాస్కర్రావు గారు, మోహన్ గారు ఆధ్వర్యంలో జరిగింది. ఈ 6 నెలలు కూడా 6 నెలలు ఇంచుమించు 10 ప్రోగ్రాలు 12 ప్రోగ్రాల వరకు చేసి వృద్ధులకి, నిరుపేద వృద్ధులకి కానీ బట్టలు కూడా ఇవ్వటం కూడా జరిగింది. 6 నెలల నుంచి కూడా వల్లి మోహన్ యువజన సేవా సమితి సంస్థ ఆల్రెడీ గత 6 నెలల నుంచి కూడా ఈ సంస్థ ద్వారా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయండి. ఇది ముందుగా ఇంద్రమ్మ కాలనీ ఎల్లగ్రహారం వల్లి మోహన్ యువజన సేవా సమితి పెట్టిన తర్వాత మాకు ముందుగా మేమింత ముందుకు వెళ్ళడానికి, మాకింత సహకారం చేసినందుకు, మాకింత పబ్లిసిటీ రావడానికి, అలాగే బయట నుండి మాకు మంచి ఫోన్లు వచ్చి మాకు చేయడం ఇలా చేయడానికి కారణమైపోయినటువంటి ముందుగా ఈరోజు కూడి వచ్చినటువంటి మీడియా వారందరికీ కూడా మా వల్లి మోహన్ సేవా సమితి ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. అలాగే తాడేపల్లిగూడెంలో ఏలూరు రోడ్లో ఉన్న బోధానంద స్వామి వృద్ధాశ్రమం నందు గోశాలలో ఎంతో పరమ పవిత్రమైన గరుకు స్తంభ ప్రతిష్ఠ మహోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ రోజు 3 గరుకు స్తంభాలు ప్రతిష్ఠించడం జరిగింది. నవరత్నాలు టీం వారు సహకారంతో ఒక గరుకు స్తంభం ప్రతిష్ఠించడం జరిగింది. మరొక స్తంభం నడిపెల్లి సీతారామయ్య అన్నపూర్ణ కుటుంబ సభ్యులు సహకారంతో, మరొకరికి స్తంభం సదాపూర్ణ టీం సభ్యుల సహకారంతో ప్రతిష్ఠించడం జరిగింది. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ శరణం మమ అనుకోండి. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో సర్వేశ్వర. అవకాశం బట్టి చేయండి. హర హర మహాదేవ, హర హర మహాదేవ. కర్పూరంగర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధాచమర్యం సమర్పయామి. ఆ చుట్టూ ప్రదక్షిణ చేయడానికి వీలుంటే చేయండి. హలో శ్రీనివాస అమ్మ కార్యక్రమం అందరూ సహాయ సహకారాలతో అసతోమ సద్గమయ తమసోమ ఓం శ్రీ గురుభ్యో నమః. పరమార్థ చింతనము సుస్థిరమప్పగ చేయునట్టి దినమే దినము పెరు దినములు వృధగా ఉన్న నిరతము మంచి పనులు చేయాలి అనేది దాని యొక్క అర్థం, శ్లోకం యొక్క పద్యం యొక్క అర్థం. మనం ఇవాళ చేసినటువంటి కార్యక్రమం యథార్థానికి చాలా విశేషమైనటువంటి పర్వదినం రోజు, శైలేకాదశి, తొలి ఏకాదశి రోజు ఈ యొక్క పనిని మనం పురమాయించుకోవటం, సంకల్పించుకోవటం చాలా విశేషమైనటువంటి కార్యక్రమం. ఇవాళ ప్రతిష్ఠించినటువంటి గరుకు స్తంభాలు మా ఆశ్రమంలో అనేక మంది ప్రతిష్ఠించి ఉండి, ఇది కొత్తగా ప్రతిష్ఠించి ఉంటే వచ్చే పుణ్యఫలం చాలా తక్కువగా ఉంటుంది. ఇది వరకు ప్రతిష్ఠించి లేకుండా ఇప్పుడే ప్రతిష్ఠించబట్టి ఆ 3 టీముల వారికి నా యొక్క
ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేము ఒక సంవత్సరం పైగా మా ఆశ్రమం ఉన్నటువంటి ఇబ్బందులు కూడాను నేను ఈ గరుకు స్తంభాలు ఒకటన్నా ప్రతిష్ఠించుదామని ఆలోచిస్తూ ఉండే సందర్భంలో ఈ పుర ప్రముఖులు, పుర వైశ్య సంఘం వారు, ఈ నవరత్న టీం వారు, మిగతా అందరూ కూడాను సహకరించి ప్రతిష్ఠించడం వల్ల చాలా వారికి విశేష ఫలం ఈ రోజు ప్రతిష్ఠించడం వల్ల వచ్చే పుణ్య ఫలమేమో వారికి చెందుతుంది. యథార్థానికి శాస్త్రంలో చెప్పబడింది ఏంటంటే, ఇప్పుడు అంతరిక్ష లోకంలో మనం డైమెన్షన్స్, థర్డ్ డైమెన్షన్ తప్పితే 4th, 5th, 6th, 7th డైమెన్షన్స్ మనం చూడలేం. కాబట్టి మనకు కనపడదు. కానీ మనం టీవీ ఎలా చూస్తున్నామో ప్రత్యక్ష ప్రసారాలని, అలా ఈ కార్యక్రమాన్ని మన పితృదేవతలైనటువంటి మన 7 తరాల పై వాళ్ళందరూ కూడాను ఏ అధోలోకాల్లో అతల వితల సుతల రసాతల తలాతల మహాతల పాతాలాది లోకాల్లో ఉన్నప్పటికీ పురస్కరించుకుని శ్రీ బోధానందగిరి మహారాజ స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులతో మరి తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి అందరి యొక్క సహాయ సహకారములతో, ముఖ్యంగా నవరత్నాల టీము, అలాగే నడిపల్లి సీతారామయ్య గారి కుటుంబ సభ్యుల సహాయ సహకారములతో, వాళ్ళదే చెప్పారు, సదాపూర్ణ టీం వారి యొక్క సహాయ సహకారములతో ఈ రోజు ఈ గోసేవ ఆశ్రమంలో మరి గోమాతకు అత్యంత ప్రీతికరమైనటువంటి చేసేటువంటి గోసేవలో పరమోత్కృష్టమైనటువంటి సేవ ఈ రోజు గోవుల కోసం అని చెప్పి 3 గరుకు స్తంభాలు ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరుగుతోంది. మరి ఉదయం నుంచి కూడా, పొద్దున్న నుంచి కూడా ఇక్కడ గణపతి పూజ, అలాగే లఘున్యాసంతో ఆ గరుకు స్తంభాలకి పూజా కార్యక్రమాలు చేశాం. స్త్రీ సూక్త, పురుష సూక్త, నమక చమకాలతో అభిషేకాలు చేశాం. ఆ తదుపరి చక్కగా గురువర్యులు నిర్ణయించినటువంటి శుభముహూర్తంలో ఇక్కడ ప్రతిష్టా కార్యక్రమం, గోస్తంభ ప్రతిష్టా కార్యక్రమాలు జరిగాయి. మరి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ముఖ్యంగా గురువర్యులకి, అలాగే ఈ నవరత్నాల టీం వారికి, అలాగే ఇక్కడ సహకారం అందించినటువంటి నడిపల్లి సీతారామయ్య గారి కుటుంబ సభ్యులు వారందరికీ, అలాగే సదాపూర్ణ టీం వారికి, వీరందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, శుభాశీస్సులు తెలియజేస్తూ ఉన్నాం. గురువు గారు జై వాసవి హరే శ్రీనివాస. ఈ రోజు తాడేపల్లిగూడెంలో పడాల అయ్యప్ప స్వామి గుడి దాటాక బోధానంద స్వామి వారి ఆశ్రమం నందు గోశాల ఉన్నది. ఆ గోశాల యందు ఆవులకి గరుకు స్తంభాలు వేసే అవకాశం బోధానంద స్వామీజీ వారు కలగజేయడం మా అందరికీ కూడా ఎంతో సంతోషంగా ఉంది. ఈ రోజు ఇక్కడ 3 గరుకు స్తంభాలు గోవులకి ప్రతిష్ఠించడం, ఉదయమే వచ్చి విఘ్నేశ్వర స్వామిని పూజించి, అలాగే తర్వాత గోపూజ చేసుకుని, ఆ తర్వాత గరుకు స్తంభం ప్రతిష్ఠించి దానికి అభిషేకం చేసి ధూపదీప నైవేద్యాలతో ఈ రోజు ఇక్కడ ఇంత మంచి కార్యక్రమం చేసుకోవడానికి మాకు అవకాశం కల్పించిన స్వామీజీ గురువర్యులకి మాకు ముందుగా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ రోజు ఇక్కడ గరుకు స్తంభానికి నవరత్నాల టీం వారి ఆధ్వర్యంలో ఒక గరుకు స్తంభం ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే నడిపిల్లి వారి సహకారంతో ఇంకో గరుకు స్తంభం ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే సదాపూర్ణ టీం వారు ఇంకో గరుకు స్తంభానికి సహకరించడం జరిగింది. అందరూ కూడా ఈ సహకారం అందించి ఈ రోజు ఇక్కడ గరుకు స్తంభం ప్రతిష్ఠించడం నిజంగా మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ఇది ఎంతో విశేషమైన కార్యక్రమం. ఈ గరుకు స్తంభం ప్రతిష్ఠ వల్ల మన గోమాతకి ఎప్పుడైనా దురద అనిపించినా వచ్చి ఆ గరుకు స్తంభానికి. గణపవరం మండలం పిప్పరపి సిలో ఈ నెల 18వ తేదీ నుండి ఆగస్టు 2వ తేదీ వరకు కుష్టు వ్యాధి నిర్మూలన ఇంటింటి సర్వే కార్యక్రమం అవగాహన పత్రికను డిప్యూటీ పారా మెడికల్ అధికారి పి రమేష్ పత్రిక ద్వారా అవగాహన కల్పించారు. శరీరంపై రాగి రంగు మచ్చలు, బోడిపేలు, స్పర్శ లేని మచ్చలు ఉంటే సిబ్బందికి సహకరించి కుష్టు నిర్మూలనకు సహకరించాలని కోరారు. సిడిసి లెపర్సీ టెస్ట్ డిటెక్షన్ క్యాంపెయిన్ అని లెపర్సీ మీద అవగాహన కార్యక్రమం సర్వే ప్రోగ్రామ్ జరుగుతుంది ఆగస్టు 2వ తారీఖు వరకు. కాబట్టి 15 రోజులు ఏఎన్ఎంస్, ఆశాలు అందరూ సర్వే చేసి డైలీ రిపోర్ట్ పెట్టి, తర్వాత సస్పెక్ట్స్ మెయిన్ ఏంటంటే సస్పెక్ట్స్ మెయిన్ పెట్టాలి, అలాగే కేసులు పెట్టాలి. మనకి పెప్పర్ పిఎస్సీలో ఒక ఎంపీ కేసు రన్నింగ్లో ఉందండి. కాబట్టి ఎన్ని కేసులు పెట్టాలి, డైలీ రిపోర్ట్ కూడా పెట్టాలి, పిఎస్సీ డైలీ రిపోర్ట్ కూడా పెట్టాలి. మెయిన్ సస్పెక్ట్స్ మెయిన్. మనకి జాతీయ కుష్టి వ్యాధి నిర్మూలన కార్యక్రమం అన్నది ఈ నెల
18వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు మరి ఇంటింటి సర్వే చేయడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కుష్టి వ్యాధిని నిర్మూలించడం. ఎవరికైనా అనుమానిత మచ్చలు శరీరంపై ఉన్న, కాళ్ళు చేతులు తిమ్ములుగా ఉన్న, అలాగే కంటి దెబ్బ పడకపోయినా, ఇటువంటి లక్షణాలు ఉన్నవాడు వెంటనే ఆ రోజు మీ ఇంటికి వచ్చి మరి ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు సర్వే చేసినప్పుడు ఈ అనుమానిత మచ్చల్ని తెలియజేస్తే వెంటనే ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ ఎండిటి ద్వారా మరి ట్రీట్మెంట్ ఇచ్చి ఈ కుష్టి వ్యాధిని నిర్మూలించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది కనుక ప్రతి ఒక్కరూ ఆరోగ్య సిబ్బంది వచ్చినప్పుడు సహకరించి మీ యొక్క అనుమానిత మచ్చలు ఏవైనా ఉన్నా సరే కానీ తెలియజేస్తే మనం ఈ కుష్టి వ్యాధిని నిర్మూలించడం ఒక్కరు కనుక ప్రతి ఒక్కరు ఈ విషయంలో సహకరించవలసిందిగా మనం చేస్తాం. ఈ రోజు బంగారుగూడెం గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ 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 సువర్ణ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం నందు తొలి ఏకాదశి శుభ సందర్భంగా బ్రహ్మశ్రీ అప్పయ్య శాస్త్రి గారి బ్రహ్మత్వంలో ఆలయ కమిటీ చైర్మన్ సమయమంతుల శ్రీహరిరావు గారి ఆధ్వర్యంలో స్వర్ణ అష్టాదళ పుష్పాలతో అష్టోత్రం మరియు సహస్ర రజత పుష్పాలతో సహస్రనామ అర్చన మరియు వివిధ రకాల పుష్పాలతో పూజాది కార్యక్రమాలు మరియు హోమాలు నిర్వహించారు. ఓం యాయ స్వాహా ఓం రాయ స్వాహా ఓం ధమాయ స్వాహా ఓం బ్రహ్మణే స్వాహా మధ్యే మధ్యే భద్రా నీళ్ళు పెట్టండి. పానీ సమర్పయామి అప్పవక్షాయామి పార్వక్షాయామి చెప్పండి. అక్కడే తప్పు తప్పదయా అలాగా మధ్య మూటలు వేసి ఓం స్వాహా ప్రజాపతయే నమః హర పార్వతీ చుట్టూ పోతే పంట వస్తుంది. ఓం సంజమే వరిష్టమే ప్రజిష్టమే నగాష్టమే గాష్టమే భగవదష్టమే భక్తిష్టమే శ్రేష్టమే విశిష్టమే గుణధష్టమే భగష్టమే జవహిందమే హిందాదమే దాదమే క్షేమష్టమే నిధిష్టమే విశ్వంజమే హస్తమే సమిష్టమే జ్ఞాతంజమే సోష్టమే ప్రదోష్టమే నిరంజమే సుమాతంజమే హృదంజమే క్షంజమే నామదిష్టమే జీవాదిష్టమే విభాజితంజమే అతంజమే భయంజమే సుగంజమే సజనంజమే భూజాజమే శ్రీరంజమే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.